హనీ గారు యాక్చువల్గా అంటే మమ్మల్ని ముగ్గురిని కూర్చోబెట్టి నిన్న నైట్ అంతా ప్రాక్టీస్ చేసి. No, I changed it a lot from what I presented you. అవునా? Yeah. లాస్ట్ లో నాకు ఇచ్చిన ప్రెజెంటేషన్ అదేనా? Yeah, that was the same. ఓకే. నన్ను పవర్ పోయింది ఎట్లా ఏమి చేసినారు? My power in the school went out too. అవునా? Yeah. And only in the electives hallway, all of the power went out except the orchestra room. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు నాకు జున్నుకి ఇద్దరికి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. జున్నుకి అయితే 10 o'clock ఉంది, నాకు 2 o'clock ఉంది. ఇప్పుడైతే 9:30 అవుతా టైము. తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలా. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వాలా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీ క్యాబేజ్ కర్రీ. జున్ను అయితే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అవుతా ఉంది. జున్ను రెడీ అయిపోతూనే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తూనే స్టార్ట్ అయిపోవాలా. మళ్ళీ 10 o'clockకి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు. జున్ను కూడా రెడీ అయిపోయింది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి, ముందు టైం అయింది. మళ్ళీ ఫోన్ చేస్తాను మధ్యలోనే. ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు అంటే జున్నుకి బ్రేసెస్ వేయిద్దాం అనుకుంటున్నాము. ఆ బ్రేసెస్ వేయించే ముందు ఫుల్ క్లీనింగ్ ఉండాలంట. అట్లనే ఏమైనా క్యావిటీస్ ఉంటే అవి కూడా ఫిల్ చేయాలంట. సో జున్నుకి ఒక క్యావిటీ ఉందంట లాస్ట్ టైం పోయినప్పుడు చూపించుంటే. సో దాన్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఆల్రెడీ బ్రేసెస్ కోసము ఒకసారి 2 సార్లు పోయినాము. కాకపోతే బ్రేసెస్ చాలా రేట్లు ఎక్కువ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. కొంతమంది అది టీత్ పీకాలంటున్నారు, కొంతమంది వద్దు అంటున్నారు. దాంతో మేము వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాము, ఫైనల్ చేసుకుంటున్నాము. లాస్ట్ టైం పోయిన ఒక డాక్టర్ అయితే ఫైనల్ అనుకుంటున్నాము. సో ఈ క్యావిటీ ఫిల్ చేసిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఇంకా ఫైనలైజ్ చేసుకోవాలా. ఇప్పుడే డెంటిస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ టీ మొబైల్ ఉంది. ఈ టీ మొబైల్లో ఈరోజు ఒక టార్చ్ లైట్ ఏదో ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్లాష్ లైట్. అది తీసుకొచ్చేస్తాం. మన ఫోన్ నెట్వర్క్ వచ్చేసి ఈ టీ మొబైల్. ఈ టీ మొబైల్ వల్ల అప్పుడప్పుడు ఫ్రీగా ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తారు. ఈ స్టోర్కి వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా రెడీ అని మనం చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి రాకోకుండా వేరే స్టోర్. ఇది ఈ ఫ్లాష్ లైట్లు ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడప్పుడు ఇట్లా ఫ్రీగా ఇస్తా అంటారు అన్ని టీ మొబైల్ వాళ్ళు. కొన్ని ఇస్తా అంటారు అనమాట. ఇప్పుడు ఇంకా డాడీ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ కొంతసేపు అయితే అయిపోతాయి ఇవన్నీ, అందుకోసమని ముందే పోయినాం. ఇదే జున్ను కానీ డెంటల్ హాస్పిటల్. ఇక్కడ లోపలికి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. ఇలాంటి రూమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నమ్మింగ్ కోసము ఇక్కడ క్రీమ్ పట్టించినారు, దాని తర్వాత ఇంజెక్షన్ చేస్తారంట, దాని తర్వాత ఫిల్లింగ్. డాక్టర్ వచ్చి నమ్మింగ్ అయితే ఉందా, టంగ్ పైన అయితే ఉందా, ఇంకో 7 తర్వాత ఫుల్ అవుతుంది. ఇంకా అది ఇంజెక్షన్ చేసిన తర్వాత అవుతుంది. అవుతుందా నమ్మింగ్? మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇంజెక్షన్ చేసిపోయినారు. ఫస్ట్ ఏదో క్రీమ్ పట్టించినారు, లాస్ట్ క్లీనింగ్ కూడా ఇక్కడే చేపించినాం. అప్పుడే చెప్పినారు అనమాట ఒక క్యావిటీ ఉంది అన్నారు. సో దానికోసం ఇక్కడికి వచ్చినాం. ఈ క్యావిటీ ఫిల్లింగ్కి $100 అంటే 8,000 రూపీస్ అప్రాక్స్గా. వద్దాము. Bye. Y'all have a nice day. We'll see you next time. Thank you. Bye.
ఫిల్ చేసేసినాను మొత్తము. నేను ట్రై చేస్తాను. జస్ట్ జా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అంతే. కొంచెం అది నమ్మింగ్ ఉంటుంది అంతే. ఇంకొంతసేపు అయితే ఒక 1 hour ఉంటుంది అన్నారు వాళ్ళు. ప్రాబ్లం లేదు. నొప్పిస్తుందేమో లోపలంతా. ఆ సౌండే విచిత్రంగా ఉంటుంది. మెయిన్ వాళ్ళు $100 చెప్తారు కదా, ఆ $100 ఓన్లీ ఫిల్లింగ్, ఒక్క ఫిల్లింగ్కే కాదు, మళ్ళీ 2-3 టీత్కి ఏమైనా మైనర్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏవో చేసినారంట. ఇప్పుడు టైం 11:15 అయింది. దాదాపుగా ఒక 1 hour టైం పట్టినట్లుంది అంతే. ఎట్లా మళ్ళీ నాకు 2 o'clock కదా, నాకు 2 o'clock అపార్ట్మెంట్ ఉంది. సో ఇంటికి వెళ్ళేసి మళ్ళీ దాని తర్వాత లంచ్ చేసిన తర్వాత వెళ్దాం. ఓకేనా? లంచ్ తినకూడదు. అవునా? జస్ట్ డ్రింక్స్ ఒకటి. మరి ఇప్పుడు డ్రింక్స్ కావాలా? ఏం కావాలా? స్టార్ బక్స్. లంచ్ తినకూడదంట, ఓన్లీ లిక్విడే. స్టార్ బక్స్ పోవాలంట, ఎందుకంటే నమ్నెస్ వేర్ ఆఫ్ అయ్యేంత వరకు ఏం తినకూడదంట. They just put the numbing cream and then they put a shot. అవునా? ఎక్కువ నొప్పించినా? No, it didn't. It's just my jaw. It just hurts a little, but it's fine. ఓకే, మాట్లాడగలుగుతున్నావా నువ్వు బాగా? Yeah, they only did it on one side, so only that side is a little numb. But they said I can't eat until like the numbness wears off, you know. ఓకే, ఎన్ని అవర్స్ ఉంటుందంట? She said a few hours, so. ఓకే ఓకే. అంటే ఫుల్ టైమ్ రెస్ట్రిక్షన్ చెప్పినారా? గట్టిగా తినకూడదు, హార్ట్స్? She just said like just be careful, that's it, and mostly try to drink like liquids until the numbness wears off. ఈ డెంటిస్ట్ దగ్గర నుంచి పక్కనే టార్గెట్ ఉంది. ఈ టార్గెట్లోనే స్టార్ బక్స్ ఉంటుంది. స్టార్ బక్స్ తీసుకొనేసి ఇంకా ఇంటికి వెళ్ళాలి. కొన్ని టార్గెట్స్లో స్టార్ బక్స్ ఉంటుంది. ఏరా ఖాళీగా ఉన్నాయండి, వీక్ డే కాబట్టి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఉంది స్టార్ బక్స్. నీతో ఉంది యాప్? ఏమైనా ఫ్రీగా ఉన్నాయా? అది చూస్తాను. జిన్నుగాడు ఈ డ్రింక్ కూడా తీసుకోండి. ఏంటి అది? వైట్ చాక్లెట్ మోకా ఫ్రాపుచినో. వైట్ చాక్లెట్ మోకా ఫ్రాపుచినో. ఇది లార్జ్ సైజు, $5 అంట. లార్జ్ అంటే 20 అంటారు కదా, 20 అంటారు లార్జ్ సైజు. 20 grande tall. లార్జ్, మీడియం, స్మాల్ని అట్లా అంటారు. $5 లార్జ్ది. ఈరోజు టార్గెట్ ఫుల్ ఖాళీగా ఉంది. Mommy. నొప్పించిన. Look, Mom, we got torch, flashlight. ఇవే ఇచ్చినాయి పెద్దగా ఉన్నాయి. టీ మొబైల్లో. రీఛార్జబుల్ అవి? Yeah, they are. Look. It's. రెండే ఇచ్చినారా? Yeah. నీ ఫోన్ ఉండాలి అక్కడ. అడగకూడదా? అది బార్కోడ్ అంత పంపిస్తాను. సీన్ లేదు. ఏం చేసుకుంటావు అయినా? ఉండని పనికి వస్తాయి కదా. 2 చాలే. యాక్చువల్గా అంటే ఫోన్ తీసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఫోన్ తీసుకోవేసి వాళ్ళ ముందరే రెడీ అనే బటన్ కొట్టాలి, అప్పుడే ఇస్తారు. వచ్చిందా? స్వెల్లింగ్ వచ్చిందా? It doesn't. స్వెల్లింగ్ ఎందుకు వస్తుంది ప్రతి? లేదు తెలుస్తా ఉంది కదా. తెలియలా నీకు? యువతల లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చూడు. రైట్ సైడ్ కొంచెం వచ్చింది. ఈరోజు పాలకూర పప్పు చేస్తా ఉంది ప్రతి. అంతే కదా, పాలకూర పప్పే కదా. వెంటనే పాలకూర పప్పు వాసన నిప్పని రాయద్దండి. పాలకూర పప్పు పచ్చిష నిప్పు అని రాయాల. అందరూ నీ ఫ్యాన్సే లేదా? అంత సీన్ లేదు. ప్రతి శాఖ బాగా వర్క్ చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది, నువ్వే చేయమంటున్నారు నన్ను. పప్పు కూడా రెడీ అయిపోయింది, ఇంకా లంచ్ చేస్తున్నాము. జిన్ను రమ్మంటే రాలేదు, అంటే కర్డ్ రైస్ అన్న తిను అంటే కర్డ్ రైస్ కూడా వద్దు అనేది. సో తొందరగా తినేసి ఇప్పుడు టైము దాదాపు 1:15 అవుతూ ఉంది. 2 o'clockకి నా అపాయింట్మెంట్ ఉంది, డాక్టర్ అపాయింట్మెంట్. నువ్వు వస్తావు కదా? నేను వస్తున్నా. ఏదో మీటింగ్ ఉన్నిందంట, ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంతకుముందు పర్మిషన్ 1 hour తీసుకున్నాం మేము యాక్చువల్గా అంటే. సో కాకపోతే మీటింగ్ ఉంది, వద్దు అనుకోయింటిమి. ఇప్పుడు మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది కాబట్టి నేను ప్రతి వెళ్ళేసి వస్తాము. అట్లా వచ్చేటప్పుడు కొన్ని వేరే పనులు ఉన్నాయి, సో దానికోసమని ప్రతి కూడా వస్తూ ఉంది. లంచ్ చేసుకుంటూ నిన్నటి వీడియో ఉంది కదా, సో ఆ వీడియోని ఆల్రెడీ ఎడిట్ చేసినాను. ఇప్పుడు చూసి ఫైనల్గా ఇద్దరం కలిసి దాన్ని ఈరోజు నైట్ పబ్లిష్ చేయాలి. తినుకుంటా చూస్తే సరిపోతుంది.
మొత్తానికైతే ఈ రోజు వీళ్ళు నాతో పెద్ద పని చేపించినారు. ఇంకా కొన్ని నెలల వరకు ఏం పని చేయను నేను. ఇంకా పెద్ద పని యాక్చువల్లీ ఎంత నేను కష్టమైంది చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పైకి పోయి స్పంజ్ రాలేదు, అందుకే నేను తీసేసిన. లాస్ట్ టైం నేను చేసిన అంత. లాస్ట్ టైం నిజంగా అంటే అది మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు లంచ్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. డాక్టర్ దగ్గరికి ఎందుకు అంటే లాస్ట్ టైం చెప్పినా కదా నాకు బీపీ ఉంది అని. ఆ బీపీ టాబ్లెట్స్ అయిపోయినాయి. రీఫిల్ కోసము నార్మల్గా అయితే రీఫిల్ ఆటోమేటిక్గా వచ్చేది. కాకపోతే డాక్టర్ వచ్చేసి ఏమన్నారంటే చాలా రోజులు అయిపోయింది నువ్వు విజిట్కి రాలేదు, సో అందుకోసమని ఈసారి వచ్చిన తర్వాత చెకప్ చేసిన తర్వాతనే రీఫిల్స్ ఇస్తామన్నారు. సో అందుకోసమనే జస్ట్ నార్మల్ చెకప్ కోసం వెళ్తున్నాను. బీపీ ఎట్లా ఉంది, కంట్రోల్లో ఉందో లేదో చూసేసి దాని తర్వాత వాళ్ళు టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తారు. సో దానికోసమని ఇప్పుడు వెళ్తున్నా. అంటే మళ్ళా వచ్చేసిందా ఇప్పుడు లేదా? There's still zero power. అవునా? ఎంతసేపు అయిందిరా? ఎంతసేపు అయింది? I just texted you. That's what I'm waiting. అవునా? ఇప్పటికే పవర్ లేదా? Yeah, there's no power. Even the Wi-Fi turned off. అప్ స్టేర్స్ ఒకటేనా, కింద కూడా లైట్స్? It's down too. It's down. ఇప్పుడే జిన్ను ఫోన్ చేసింది, ఇంట్లో పవర్ పోయిందంట. ఇప్పుడు చూస్తే గ్రూప్లో మా కమ్యూనిటీ ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో చూస్తే కూడా అన్నారు మొత్తం కమ్యూనిటీ మొత్తము పవర్ పోయిందంట. ఎప్పుడు పోదు? చాలా మంది రాస్తున్నారు అవునా? పవర్ పోయింది అని. ఎందుకు అట్లా? అది కాక ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఊరికే బ్లింక్ అవుతుంది అంతే, ఒక సెకండ్ అట్లా పోతుంది వస్తూ ఉండే. ఎప్పుడు పోదు పవర్. ఫస్ట్ టైం పోయింది అప్పుడెప్పుడో స్నో పడేటప్పుడు, అప్పుడు ఒకసారి పోయింది ఒక 3 years బ్యాక్. మళ్ళీ ఎప్పుడు పోలా. ఇందాకే మమ్మీ అండ్ డాడీ బయటికి వెళ్ళినారు, అంటే డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్ళినారు. నేను క్లాస్ అటెండ్ అవుతా అంటే సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయినాయి. చూస్తే పవర్ వెళ్ళిపోయింది. షో ఇక్కడ పైన లైట్స్ ఉన్నాయి కదా, ఆ లైట్స్ అన్నీ ఆన్ అవ్వాలి. సో ఇది ఆన్ చేస్తే నథింగ్స్ టర్నింగ్ ఆన్. ప్లస్ నేను కింద కూడా టర్న్ ఆన్ చేసినాను, ఇక్కడ కూడా లైట్ ఆన్ అవ్వాలి. ఇక్కడ పైన నథింగ్స్ వర్కింగ్. మళ్ళీ మమ్మీకి ఫోన్ చేస్తే మొత్తం కమ్యూనిటీ అంతా లైట్ పోయిందంట, ఐ మీన్ పవర్ అవుటేజ్ ఉందంట. సో ఏ లైట్స్ ఆన్ లేవు ఇప్పుడు, నథింగ్స్ ఆన్. భయ్యా ఏసీ కూడా వెళ్ళిపోయింది. సో చూడాలి ఎంత ఉడికేస్తుందో. మేబీ ఉడికేస్తుందేమో కొంతసేపట్లో, ఆర్ మేబీ వచ్చేస్తుందేమో. యూజువల్లీ ఇంతగా పవర్ ఎప్పుడు అవుటేజ్ అయితే అవ్వలేదు. ఎప్పుడైనా రెయిన్ పడినప్పుడు, ఆ స్టార్మ్ వచ్చినప్పుడు ఒకటే పోయింది. కానీ సడన్గా ఇప్పుడు చాలా సన్నీ ఉంది బయట, సడన్గా పోయేసరికి ఇట్ వాజ్ లైక్ కన్ఫ్యూజింగ్, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడే డాక్టర్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినాము. మన ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes టైం పడుతుంది. ఈ డాక్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఇద్దరు తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళే వీళ్ళు డాక్టర్స్. ఇంట్లో కరెంట్ అయితే ఇంకా రాలేదంట. యాక్చువల్గా అంటే కొంచెంసేపు అయితే బాగానే ఉంటుంది చల్లగా, ఇంకొంతసేపు అయితే ఫుల్ వేడవుతుంది. ఈ ఎండకి ఎక్కువసేపు ఉండాలి ఇంట్లో. తొందర పోవాలి జున్ను దగ్గరికి. ఓపెన్. ఇక్కడ వెయిట్ చేయమన్నారు, ఇంకా డాక్టర్ రాలేదు. హనీ స్కూల్లో కూడా పవర్ పోయింది. ఇప్పుడు టైం 2 o'clock అయింది కదా, 4కి వస్తుంది అని మాకు పవర్ ఆఫీస్ నుంచి అంటే కరెంట్ సిపిఎస్ నుంచి ఫోన్ వచ్చింది మాకు. 4కి వస్తుందంట, ఇంకా 2 hours. కానీ మళ్ళీ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి కూడా మెసేజ్ వచ్చింది అంత సేఫే ఉంది అని. అదే మనం వెళ్ళిపోయి పిలుచుకోవచ్చు. 195 pounds. 195 pounds. ఇందాక కొంచెం ఎక్కువ తినేది వచ్చిన, అందుకోసం కొంచెం పెరిగినా. 195 అంటే కేజెస్ ఎంతలో. ఇప్పుడు నాకు బీపీ 140/88 ఉంది. యాక్చువల్గా అంటే మార్నింగ్ కూడా ట్యాబ్లెట్ వేసుకున్నాను, అయినా కూడా 140 ఉంది. నార్మలే, ఉడుకు రక్తం కదా.
కొంచెం ఎక్కువ ఉంటుంది. యూత్ కాబట్టి అట్లనే ఉంటుంది. తొందర ఇంకా డాక్టర్ రాలేదు. డాక్టర్ వచ్చిన తర్వాత ఇంకా తొందర మాట్లాడేసి వెళ్ళిపోవాలి, స్కూల్ దగ్గర పోవాలి. అయిపోయింది డాక్టర్ చెకప్ కూడా, ఇంకా తొందరగా ఇంటికి పోవాలి. ఈరోజు విజిట్కి $100 అయింది. ఆ $100 కూడా ఫస్ట్ కట్టమన్నారు. దాని తర్వాత ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో తక్కువ ఎక్కువ మళ్ళీ చూద్దామన్నారు. ఎందుకంటే యాక్చువల్గా అంటే మేము $20 కట్టేది. ఇంతకు ముందు కోపే $20 ఉండేది. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా $20 కోపే ఉండేది. ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్ మార్చినారనమాట. సో దాంతో కొంచెం ప్రాబ్లం అయింది. మార్నింగ్ $100 కట్టా. మార్నింగ్ అయితే డెంటల్కి అయితే ఎక్కువ ఇన్సూరెన్స్ అయితే రాదు, ఆ క్లీనింగ్కి దానికంతా కూడా. మార్నింగ్ అయితే ఓకే, కానీ ఇప్పుడైతే $100 కట్టాల్సి వచ్చింది. ఇంకా ఇన్సూరెన్స్ ఇంకా ఎక్కువ అయినా కూడా మళ్ళీ తర్వాత బిల్ పంపిస్తామన్నారు. సో అప్పుడు కట్టాల్సి వస్తుంది. ప్లస్ ఇందులో కూడా మామూలుగా యాన్యువల్ విజిట్ ఉంటుంది. సో యాన్యువల్ విజిట్లో అయితే అంటే 1 yearకి ఒకసారి వచ్చి మొత్తం అంతా కూడా చెకప్ ఉంటుంది. దానికైతే ఫ్రీనే. ఇదైతే ఆఫీస్ విజిట్ లాగా ట్రీట్ చేస్తున్నారంట. సో దానికోసమని ఫీజు కట్టాలన్నారు. సో $100 కట్టేసినాము. మార్నింగ్ ఒక 100, ఇప్పుడు ఒక 100, రెండు కలిపి దాదాపుగా 16,000-17,000 రూపీస్ ఈరోజు. ఇప్పుడే జున్ను ఫోన్ చేసింది. ఇప్పుడే కరెంట్ వచ్చిందంట. 2 o'clock పోయింది, ఇప్పుడు 3:10 అయింది. ఇప్పుడు వచ్చిందంట కరెంట్. ఫస్ట్ టైం అనుకుంటా ఇంతసేపు పవర్ లేకుండా ఉండడం. అది కూడా డే టైం. అది ఎప్పుడో నైట్ ఫుల్ వర్షం వస్తా ఉంటే ఒక్కసారి అట్లా పోయినింది అప్పట్లో. ఇప్పుడైతే ఫస్ట్ టైం డే టైము నార్మల్ వెదర్లో పోవడం ఫస్ట్ టైం. ఏమైందో తెలియదు. మాకైతే వాళ్ళు మెయిల్ చేసినారు, సిపిఎస్ వాళ్ళు మెయిల్ చేసినారు, ఫోన్ చేసినారు. యాక్చువల్గా 2 hours పడుతుంది అన్నారు, కాకపోతే 1 hourలోనే రెస్టోర్ అయిపోయింది. సో నిదానంగా వెళ్ళొచ్చు ఇంటికి, అయితే ప్రాబ్లం లేదు. హనీ స్కూల్ వాళ్ళు కూడా మెసేజ్ చేసినారు, ఈమెయిల్ చేసినారు. ఏమని అంటే పవర్ అయితే లేదు, కాకపోతే ఆల్ కిడ్స్ ఆర్ సేఫ్, చిల్డ్రన్ ఆర్ సేఫ్ అనేసి వాళ్ళు. సో ఇప్పుడైతే స్కూల్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా. ఇప్పుడే ఫార్మసీ దగ్గరికి వచ్చినాము. వాళ్ళ డాక్టర్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్ మన ఇంటికి దగ్గరలో ఉండే ఫార్మసీకి పంపిస్తారు. సో ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలా మెడిసిన్స్. ఇది మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ సివిఎస్ ఫార్మసీ. అట్లనే ఎదురుగానే వాల్మార్ట్ ఉంటుంది. ఈ వాల్మార్ట్లో కూడా ఫార్మసీ ఉంటుంది. ఇంకోటి వాల్ గ్రీన్స్ అని ఉంటుంది. మనకైతే ఫస్ట్ నుంచి సివిఎస్లోనే తీసుకుంటున్నాం. హెచ్ఈబీలో కూడా ఉంటుంది ఫార్మసీ కదా. వాల్మార్ట్ హెచ్ఈబీలో కూడా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పినా కదా, ఇదంతా కూడా ఓవర్ ది కౌంటర్. ఇక్కడ చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి, ఇక్కడ ఫార్మసీ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనకి టాబ్లెట్స్ ఇస్తారు, ఐ మీన్ మెడిసిన్స్ ఇస్తారు. ఆల్రెడీ మెసేజ్ వచ్చింది కదా రెడీ అని, రెడీ ఫర్ పికప్ అని మాకు ఆల్రెడీ వచ్చింది మెసేజ్. ఇవైతే రెడీగా ఉన్నాయి, ఇంకా తీసుకున్నాము. $7 అయినాయి. 1 month క్రాస్ ఇచ్చినారు. యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళినామంటే బీపీ టాబ్లెట్స్ ఉన్నాయి కదా అవి అయిపోయినాయి. దాన్ని రీఫిల్స్ కోసము పోయింటి. చాలా ఇయర్స్ నుంచి నేను ఆమ్లో డిపైన్ అనే బీపీ టాబ్లెట్ వాడుతూ ఉంటే, కానీ ఇప్పుడు ఏమన్నారంటే డాక్టర్ అది వద్దు, వేరే రాసిస్తాము, ఇది చూద్దాం, ఇదైతే మంచిది ఇంకా దానికన్నా అని అన్నారు. ఇప్పుడు వచ్చేసి లోసార్టన్ 50 mg అండ్ ఇంకోటి HCTZ అంటే HCTZ ఏదో హైడ్రోక్లోరో ఏమిడదో అది. సో అది 12.5 mg. ఇవి రెండు కలిపి ఒక టాబ్లెట్ అంట. ఇది మేలు అన్నారు దేనికైనా కూడా, అంటే ఆ కిడ్నీకి దానికి అంతా కూడా మేలు అన్నారు దాంతో పోలిస్తే ముందు దాంతో. సో ఇప్పుడైతే ఇవి చేంజ్ చేసి ఇచ్చినారు. ఇవి ఒక 1 month వాడమన్నారు. 1 monthలో ఏమి ప్రాబ్లం కాకపోతే ఇదే కంటిన్యూ చేద్దాము, ఎందుకంటే ముందు నుంచి చాలా ఇయర్స్ నుంచి అది వాడుతున్నారు కదా. ఇది వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అంటే ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయేమో ఒకసారి చూడండి, అట్లాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ వేరే రాసిస్తాను అని అన్నారు. ఇదైతే 1 month వాడాలంట. 1 month తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి రమ్మన్నారు. సో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు టైం 3:50 అయింది. ఇంకా డైరెక్ట్గా హనీ స్కూల్ దగ్గరికి వచ్చినాము. హనీని పికప్ చేసుకొని ఒకేసారి వెళ్దామని ఇక్కడికి వచ్చినాం. ఇంక వదిలేస్తా, 3:50కే స్కూల్ అయితే అయిపోయేది.
ఏరా అంత తొందరగా వచ్చేసినావు? Yeah. ఏం మీ ఫ్రెండ్స్ రాలేదా? No, they're not usually here. They all walk home. అవునా, డైరెక్ట్ వెళ్ళిపోతారా? Yeah. నన్ను పవర్ పోయింది, ఎట్లా ఏం చేసినారు? My power in the school went out too. అవునా? Yeah. And only in the electives hallway, all of the power went out except the orchestra room. So they let us like play games and stuff. And we didn't go to 7th period, but we went to 8th period. ఓకే. We didn't go to 7th period. We stayed in our 6th period classroom for 2 class periods. ఆ టైం లేకపోయిందా రూము? Not really. We didn't really notice it because our room was working kind of. అవునా, ఒకేసారి కొంచెం అన్నా. No, our room was working. Although almost all of like the electives hallway wasn't working. ఓకే. Yeah, but ours was kind of working. మీది కూడా వర్క్ చేయదు, చేయకపోవచ్చు. Yeah, I don't know. కూల్ అయితే ఉండింటుంది. ఒక 1 అవర్ పోయింది కదా? Yeah. సో ఒక 1 అవరే కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఎక్కువసేపు పోయింటే ఇంకా వీళ్ళు కూడా రమ్మని చెప్పేవాళ్ళు. Yeah, what they were doing was they called people to help like fix it during 7th period. That's why we didn't go anywhere during 7th period. Like teachers were like thinking like, oh, you probably will have to stay in our classrooms, and then you're probably not going to go to any other classroom for this whole day. So yeah. మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ Yeah, we అయిపోయిందా? went to 8th period. We skipped 7th period today. ఓకే. నార్మల్ గా అయితే పవర్ అయితే ఎప్పుడు పోదు, ఇంతవరకు పోలేదు. ఎప్పుడో చెప్పినా కదా, అప్పుడు 3 years బ్యాక్ మనకు స్నో పడింది ఇక్కడ. సో అప్పుడు ఎక్కువ వర్షాలు వచ్చి అవంతా అయినప్పుడు అప్పుడు పోయింది. ఒక 4-5 hours పోతూనింది, వస్తూనింది, అట్లా అవుతూ ఉన్నింది. మామూలు జనరల్ గా అయితే ఎప్పుడు పోలేదు. ఫస్ట్ టైం మేము చూడడం. హనీ గారు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాడు పవర్ పోవడం. జినా, we miss you. ఎలా ఉంది రా? భయపడినావురా పవర్ పోయింటే? అవునా? బ్యాటరీ అయిపోతుంది. ఫోన్ బ్యాటరీ పోయింది. Power went out at my school too. Oh my god. I was home alone. I had to go downstairs. I was like, the garage door is unlocked. You know, we played games. Everyone sat గరాజ్ in డోర్ కూడా ఓపెన్ అవ్వదు నీకు. ఈ డోర్ అన్లాక్ ఉన్నింది, లాక్ చేసుకోలేదు. ఎవరైనా వచ్చి పవర్ ఆఫ్ చేస్తారని భయపడ్డా. Everyone sat in a circle and we all played games. We played telephone. We were like whispering in each other's ears. I had nobody to play with. I Oh, was home alone. so sad, Jen. The numbness is gone. పోయిందా? Yeah, but it hurts in here. నొప్పి లేదు కొంచెం కూడా? No, it's not. తిరగలుగుతా ఉంటా. ఇంకా ఏమైనా కావాలా బయట నుంచి పోనీ? అది అయిపోయిందా? Yeah. ఇంకేమైనా కావాలనా? No. What did she కర్డ్ రైస్ get? తిన్నా బాగుంటుంది. No. What did she get? ఏమి తీసుకోలేదు రాష్ట్రం. What did you get? What food did you get? I didn't get any food. I got my cavity food. No, you got ఫుడ్ కాదమ్మా, అది డెంటిస్ట్ అయిన తర్వాత వాళ్ళు కోల్డ్ తాగమన్నారు. అవునేనా అంటే ఇంకేం చేయాలి నేను? అన్నీ ఆఫ్ అయిపోయినారా ఇవన్నీ మొత్తము? Everything was silent. Everything was like, whoa, what's going on? So I light off and It just went dark. And then I was in a meeting, my class, and then my class stopped because I had no Wi-Fi. Oh, okay. Yeah. And then my phone battery was at 30%, and then I had another meeting to attend because that became 5%. And I was looking for my power bank. I was like, where's my power bank? And then it turned on. So it was fine. 1 hour అయింది కదన్నా? Yeah. 1 hour. లాస్ట్ లో పోయిందంట. పవర్ బ్యాంక్ ఉండింది, లేదంటే నా ల్యాప్టాప్ ఆన్ చేసుకోవచ్చు. నా ల్యాప్టాప్ లో వాటర్ పోయింది కదా, సో నేను అది కనెక్ట్ చేయలేకపోయాను. పవర్ పోవడం వల్ల ఇవన్నీ కూడా స్టాప్ అయిపోయినాయి. ఇక్కడ టైం వస్తుంది. అట్లా ఇక్కడ కూడా స్క్రీన్ పోయింది కదన్నా? సరిపోయింది, ఇది సరిపోయింది కదా, ఇది సరిపోయింది. పవర్ ఎందుకు పోయిందో తెలియదు. వాళ్ళు కూడా మనకు మెయిల్ చేసినారు అండ్ ఫోన్ కూడా చేసినారు. సిపిఎస్ అనమాట, అంటే సిపిఎస్ అంటే కరెంట్ ఆఫీస్ వాళ్ళు. సో రీజన్ అయితే చెప్పలేదు. 2 hours అయిపోతుంది అన్నారు, 1 hour అయిపోయింది. ఎందుకు ఏమైందో తెలియదు. ఇంకేమరా? Honey had a presentation today. ఏం ప్రెజెంటేషన్? an ELA book presentation. బుక్ దా? హాలిడేస్ లో బుక్ చదవమన్నారు కదా, ఏం పేరు చెప్పది? Eye of Minds. ఐ ఆఫ్ మైండ్స్. సో ఆ బుక్ చదివి ప్రెజెంటేషన్ ఇవ్వాలంట. ఏం తెలుసుకున్నావు దాంట్లో అని. అది ఈ రోజు ప్రెజెంటేషన్ It ఇచ్చింది. was just I got to choose the book though, yeah. అది ఓకే. Yeah.
మేజ్ రన్నర్ సిరీస్ ఉంది చూడు, అదే సేమ్ ఆథరే ఈ బుక్ రాశారు. మేజ్ రన్నర్ అని ఒక I told my friend to raise her hand when I asked, like, so I was asking, oh, did anyone read the Maze Runner series? And I told my friend to answer because I don't think anyone read it. But then the whole class raised their hand, and I was like, oh, okay. అందరు చూసినారంటున్నా. Yeah. ఆ మేజ్ రన్నర్ అని ఒకటి సిరీస్ ఉంటుంది కదా, నెట్ఫ్లిక్స్ అది. No, anything. It's a book. It's a book series And and it's a movie. మేజ్ రన్నర్ అని. Harry Potter లాగా. సో అదే ఆతరే ఈ బుక్ చదివిందంట. ఐ ఆఫ్ మైండ్స్ కదా. Yeah. సో అది ఒకసారి ప్రెజెంటేషన్ చెప్పు, ఏమేమి ఉందా నీతో అది? Yeah. ఏమన్నా పోనీ ఎంత మార్క్స్ వచ్చినాయా? I don't know. She didn't grade it. అని అందరికన్నా హనీకి క్లాప్స్ ఎక్కువ లౌడ్ చేస్తున్నారంటే తెలుసా? అవునా? అట్లా చెప్తున్నావా నిజమేనా? I don't know. ఎట్లా క్లాప్ చేస్తారు చూపి. Were they like, they're like, woo! అట్లా క్లాస్ అట్లా ఎవరిని ఎగురుతారా? మీ క్లాస్ ఎగురుతారా? మేము ఎగురుతాము. Yeah, we do. ఓకే, మొత్తానికి బాగా చెప్పినావు కదా. Yeah. మళ్ళీ ఎప్పుడైనా ఆ ప్రెజెంటేషన్ అంతా కూడా మళ్ళీ చెప్పు దీంట్లో, ఓకేనా? No. ఎందుకు? No. ఆల్రెడీ నేర్చుకున్నావు అదంతా. No. ఏ నుంచి చెప్తావా? No. ఇప్పుడైతే టైం 4:30 అవుతా ఉంది. ఇంకా నాకు కూడా ఓపిక లేదు ఇంకా కంటిన్యూ చేయడానికి వీడియో. ఇదే సరిపోతుంది అనుకుంటున్నాను. సేమ్ చేయము. ఇంకేం చేయము, ఇప్పటి నుంచి ఇంకా రెస్ట్ చేసుకుంటాము. వీళ్ళకి హోంవర్క్స్ ఉంటాయి, హోంవర్క్స్ చేసుకోవాలా. రేపటి నుంచి నేను ఆ కొత్త టాబ్లెట్స్ వాడతాను. ఎట్లా ఉంటుందో చూడాలి. ముందు దీనికి బెటర్గా అవుతుందేమో. అట్లనే వాకింగ్ కూడా సరిగ్గా చేయడం లేదు ఈ మధ్య. వాకింగ్ కూడా చేస్తే కొంచెం బెటర్ అవ్వచ్చు. సో అది విషయం. ప్రస్తుతానికైతే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. హనీగాడు యాక్చువల్గా అంటే మమ్మల్ని ముగ్గురిని కూర్చోబెట్టి నిన్న నైట్ అంతా ప్రాక్టీస్ చేసి. No, I changed it a lot from what I presented you. అవునా? Yeah. లాస్ట్ లో నాకు ఇచ్చిన ప్రెజెంటేషన్ అదేనా? Yeah, that was the same. ఓకే. ఇప్పుడు మీరు అక్కడికి పోయినా లాస్ట్ లో పడుకునేటప్పుడు ఫైనల్ వర్షన్. అవునా? మొత్తానికి అయితే బాగా చెప్పినావు కదా. Yeah. గుడ్. Thanks. ఓకేనా? నీకు పెయిన్ ఎట్లా I'm ఉంది? fine. ఓకే కదా. You don't need to worry about her. Hey. You don't need to worry about her.